వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డిస్ప్లే లెంత్ అవన్నీ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే రివర్సింగ్ సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? సరే, ఇది డబ్లీ లింక్ లిస్ట్ లాగే కదా, కాకపోతే సర్కులర్. చూద్దాం. ఇది నా ఇన్పుట్ లిస్ట్ అనుకోండి, ఇది నా అవుట్పుట్ లిస్ట్ అనుకోండి. ఓకేనా? 12 అనే నోడ్ ఇక్కడ నాకు ఫస్ట్ నోడ్, రివర్స్ చేస్తే ఈ 12 మీకు లాస్ట్ నోడ్ అవుతుంది. రైటేనా? నెక్స్ట్ 15 అనేది ఇక్కడ లాస్ట్ నోడ్, ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫస్ట్ నోడ్ అవుతుంది. గమనించి చూడండి, ఇది నా ఇన్పుట్ 300 200, అవుట్పుట్లోకి వచ్చేపాటికి 200 300 అయి ఉంటుంది. 6 అనే నోడ్కి 100 300 ఉండేది, 300 100. జస్ట్ మీకు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ స్వాపింగ్ జరుగుతుంది, అడ్రస్ స్వాపింగ్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 15కి 200 100 ఉండేది 100 200 అవుతుంది. ఓకేనా? ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ ఎవ్రీ నోడ్కి స్వాప్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, హెడ్ లోపల ఎంత ఉంది? 100, టైల్ లోపల 300. రివర్స్ అయిన తర్వాత హెడ్ లోపల 300, టైల్ లోపల 100. హెడ్ టైల్ని కూడా మీరు స్వాప్ చేయాలా, డబ్లీ లింక్ లిస్ట్లో చేసిండేదే. మళ్ళీ దానికి దీనికి డిఫరెన్స్ ఏమి అంటే, అక్కడ అన్ని నోడ్స్ స్వాప్ అయిపోతాయమ్మా, ఇక్కడ ఒక నోడ్ మిగిలిపోతుంది. సర్కులర్ కదమ్మా, లాస్ట్ నోడ్ మనకి మిగిలిపోతుంది, అంతే తేడా. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎక్కడి నుంచి మనకి రివర్సింగ్ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ నోడ్. పీటీఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లోకి హెడ్ని స్టోర్ చేసుకుంటానా అంటే 100. ఏమని రాసుకుంటున్నాం మనం? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఎక్కడి వరకు అట్లా మనం రివర్స్ చేస్తూ వెళ్ళాలి? లాస్ట్ నోడ్ వచ్చేంత వరకు. వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యే వరకు వెళ్ళాలి. రైట్? ఎక్స్ట్రా టెంప్ అనే ఒక పాయింటర్ని నేను తీసుకుంటున్నాను. ఓకేనా? స్వాపింగ్ కదమ్మా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అంటాను. ఈ నెక్స్ట్ ప్రీవియస్ పార్ట్స్ రెండు స్వాప్ కావాలా. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్. నెక్స్ట్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు ఈ పీటీఆర్ కొంచెం ముందుకు వెళ్ళాలి కదా, అప్పుడు దానికోసం ఒక స్టేట్మెంట్ అవసరం పడుతుందమ్మా. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, నెక్స్ట్ నోడ్కి షిఫ్ట్ అయ్యే కోసం. రైటేనా? చూద్దాం. ఫస్ట్ పీటీఆర్ లోపల ఎంత ఉంది? 100. టైల్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 300. నేను 3 నోడ్స్ తీసుకున్నానమ్మా, ఊరికే ట్రేస్ చేసేకి నాకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఓకేనా? ఫస్ట్ 100 నాట్ ఈక్వల్ టు 300 ట్రూ. టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, అంటే టెంప్ లోపల ఎంత వస్తుంది మనకి? 200. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్, అంటే 200 పోయి మనకి ఎంత వస్తుంది? 300. ఈ లింక్ బ్రేక్ అవుతుందమ్మా. బ్రేక్ అయిన తర్వాత చూడండి, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్, 300 వచ్చి స్టోర్ అవుతుంది. ఇది బ్రేక్ అయింది కదా, 300 అంటే ఇదే కదా, అప్పుడు నాకు ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇక్కడ 300 పోయి నాకు ఎంత వస్తుంది? 200. ఇక్కడ 300 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. రైటేనా? ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఎంత ఉంది? 200. అప్పుడు 100ని పాయింట్ చేస్తూ ఉంటుంది కదా, ఇది బ్రేక్ అయ్యి ఇది సెకండ్ నోడ్ 200ని పాయింట్ చేస్తూ ఉంటుంది. 200 నాట్ ఈక్వల్ టు 300 ట్రూ. టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 200 పోయి ఇక్కడ 300 వస్తుంది. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్, అంటే ఇక్కడికి ఎంత వస్తుంది? 100. 300ని బ్రేక్ చేస్తుంది, ఇది 100ని పాయింట్ చేస్తూ ఉంటుంది, అంటే దాని ముందరనే ఉంది. ఓకేనా? నెక్స్ట్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఎంత ఉంది? 300. అప్పుడు ఇక్కడ ఉన్న బ్యాక్వర్డ్ లింక్ బ్రేక్ అవుతుంది, 300ని పాయింట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇట్లా క్రియేట్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ 2 లింక్స్ అయిపోయినాయి కాబట్టి ptr ఈజ్ ఈక్వల్ టు టెంప్ 200 బై ఎంత వస్తుంది 300. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అయ్యి ఇది లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. 300 నాట్ ఈక్వల్ టు 300 ఫాల్స్ కాబట్టి లోపలికి ఎంటర్ కాదు. అది లాస్ట్ నోడ్ కదమ్మా, లాస్ట్ నోడ్ మిగిలిపోయింది. ఆ లాస్ట్ నోడ్ కోసం వైల్ లూప్ బయట మళ్ళీ మీరు కనెక్షన్స్ రాసుకోవాలా. ptr టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అదేమ్మా టెంప్ స్వాపింగే కదా, ఈ రెండు స్వాప్ కావాలా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ptr టు నెక్స్ట్ is equal to ptr to previous. Next, ptr to previous is equal to temp. ఇప్పుడు ptr దేని పాయింట్ చేస్తుంది 300 అనే నోడ్ని. ptr టు నెక్స్ట్ అంటే నాకు ఎంత వస్తుంది 100, టెంప్లోకి 100 వచ్చి స్టోర్ అవుతుంది. ptr టు నెక్స్ట్ is equal to ptr టు ప్రీవియస్. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుందమ్మా. అది 200ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే దీన్ని ఇది ఇలా వేసుకుంటానా 200ని పాయింట్ చేస్తుంది. అంటే ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ptr టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంప్ అంటే ఎంత వస్తుంది మనకి 100, అంటే ఇక్కడ 100 వస్తుంది. ఈ బ్యాక్వర్డ్ లింక్ పోయేమో 100ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ వెనక్కి ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు గమనిస్తే అమ్మా అన్ని నోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఇంకా మనకి ఏముంది హెడ్ టెయిల్. ఈ ptrని రిమూవ్ చేస్తానా ఉండింటుంది పాయింటర్, ptr 300ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను దేన్ని స్వాప్ చేయాలా హెడ్ టెయిల్. సేమ్ ప్రాసెస్లో మీరు హెడ్ టెయిల్ని కూడా చేసేయండి. temp is equal to head. Next, head is equal to tail. Tail is equal to temp. ఫస్ట్ టెంప్లోకి ఎంత స్టోర్ చేసుకుంటున్నాం హెడ్ అంటే ఎంత 100. అప్పుడు టెంప్లోకి 100 వచ్చేస్తుంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 పోయినాక ఎంత వస్తుంది 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. హెడ్ ఎవరిని పాయింట్ చేస్తూ ఉంటుంది లాస్ట్ నోడ్. ఓకేనా. నెక్స్ట్ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్లో ఎంత ఉంది 100. ఇక్కడ ఉన్న 300 పోయి మనకి 100 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. ఇది 100ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నీట్గా అనిపించదు చూడండి. హెడ్ లోపల ఎంత ఉంది 300 సరిపోయిందిమా. టెయిల్ లోపల ఎంత ఉండాలో మనకి 100 వచ్చేసింది. 15 అనే నోడ్ని మీరు తీసుకుంటే 100 200 ఉండాలా. 6 అనే నోడ్ని తీసుకున్నప్పుడు 300 100. ఏం లేదమ్మా స్వాపింగ్ అంతే, ఎక్స్ట్రా ఏం చేయలేదు నేను. ఓకేనా. ఇంకా ప్రోగ్రామ్ రాద్దామా. మనకి ptr temp 2 పాయింటర్స్ కావాలా. అండ్ లిస్ట్ ఎంటీ ఉన్నప్పుడు రివర్స్ ఉండదు. లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్ ఉన్నప్పుడు రివర్స్ చేయాల్సిన పని లేదు. ఓకేనా. నెక్స్ట్ మోర్ దాన్ 1 నోడ్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. నాకు ప్రోగ్రామ్కి స్పేస్ తక్కువ వస్తుంది కాబట్టి ఇది కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను లింక్స్. ఓకే రాద్దామా ప్రోగ్రామ్. 2 పాయింటర్స్ టెంప్ అండ్ దీని కాంప్లెక్సిటీ n నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటే n టైమ్స్ మనం రివర్స్ చేయాలి కదమ్మా. అందుకని దీని కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మనకి O of n big O of n. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. void reverse begin struct node star temp star ptr. ఫస్ట్ నోడ్ నుంచి జరగాల కాబట్టి ptr లోపల ఇక్కడ ఏం చేసేస్తానా హెడ్ అనేది స్టోర్ చేసేస్తానా. చూడండి if head is equal to null printf \n list is empty reverse not possible. Else if list having only 1 node, అవునా లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ
1 node చూద్దాం. 15 నాకు స్పేస్ లేదు కాబట్టి హెడ్ టెయిల్ షార్ట్ ఫామ్లో రాస్తున్నానమ్మా. 100 హెడ్ కూడా దీన్నే పాయింట్ చేస్తుంది, టెయిల్ కూడా దీన్నే పాయింట్ చేస్తుంది. పీటీఆర్ అనే ఒకదాన్ని తీసుకున్నారు, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ రాస్తున్నారు కాబట్టి పీటీఆర్ కూడా దాన్నే పాయింట్ చేస్తూ ఉంది. రైటేనా? సరే, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. దాని కండిషన్స్ ఏమేమి రాయొచ్చో చూడండి. హెడ్ టు నెక్స్ట్. హెడ్ అంటే స్టార్టింగ్ అడ్రస్, దాని నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకోవాలా. బట్ దాని నెక్స్ట్ పార్ట్ మళ్ళీ హెడ్కి ఈక్వల్ అయితే ఓకేనా, అదేనా లాస్ట్ నోడ్ అవుతుంది. అంటే హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. చూడండి, హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. మామూలుగా అయితే అట్లా జరగదు. ఇది హెడ్ అనుకోండి, హెడ్ టు నెక్స్ట్ వేరే అడ్రస్ ఏదో ఉండిండాలా. ఓకేనా, అట్లన్నా రాయండి. టెయిల్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్, లేదా హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ రాయలేంలేండి. ఒకసారి చూడండి, ఊరికే రాస్తాను నేను. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. ఇది నాకు ఎంటీ అప్పుడు కూడా పాసిబులే. హెడ్లో కూడా నల్ ఉంటుంది, టెయిల్లో కూడా నల్ ఉంటుంది. అప్పుడు ఈ ఈ ఈ కండిషన్ సరిపోదు. ఎప్పుడు లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్కి ఇట్లాంటి కండిషన్ రాయిద్దండి. ఓకేనా, ఎందుకు ఈడ 100 ఉంది కదా, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ కదా. ఎంటీ ఉన్నప్పుడు కూడా హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిలే కదా. కాబట్టి 1 నోడ్కి ఆ కండిషన్ రాయొద్దండి. ఇంకా మీకు సాటిస్ఫై అయ్యే ఏ కండిషన్ అయినా రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఎల్స్ ఇఫ్ నేను హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, ఇంకా పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, ఎట్లయినా రాయండి మా కండిషన్. ఓకేనా, మీ ఇష్టం. ఇక్కడ హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అయితే లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్, నో నీడ్ టు రివర్స్. ప్రింట్ఎఫ్ \n లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్, నో నీడ్ టు రివర్స్. అదంతా ఒకే ప్రింట్ఎఫే కదా, అందుకే నేను ఇక్కడ బ్లాక్ ఏమీ పెట్టుకోలేదు. ఎల్స్ ఆ రెండు కాకపోతే ఆల్రెడీ పీటీఆర్ లోపల నేను హెడ్ స్టోర్ చేసేసుకున్నా. సో ట్రావర్స్ చేస్తూ ఒక్కొక్క నోడ్ని మనం అడ్రసెస్ స్వాప్ చేయాలి, నెక్స్ట్ అండ్ ప్రీవియస్ పార్ట్స్. సో వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టెయిల్ అయ్యేంత వరకు పీటీఆర్ టు నెక్స్ట్ ఇస్ కాదమ్మా, టెంప్ని యూజ్ చేసుకుంటాం మనం. రైట్, సో టెంప్ ఇజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, పీటీఆర్ టు నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్, పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇక్కడికి ఒక్క నోడ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ మనకి స్వాప్ జరిగింటాయి. నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి కదా, దానికోసం మనం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, టెంప్ వైల్ క్లోజ్. ఇక్కడికి అన్ని నోడ్స్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ స్వాపింగ్ జరిగింటుంది ఎక్సెప్ట్ లాస్ట్ నోడ్. ఆ లాస్ట్ నోడ్ కోసం పీటీఆర్ టు నెక్స్ట్ టెంప్ యూజ్ చేసుకోవాలమ్మా స్వాపింగ్ అప్పుడు. టెంప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు ప్రీవియస్. నెక్స్ట్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇక్కడికి మనకి ఏమైంటుందంటే లాస్ట్ నోడ్ కూడా ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్ స్వాప్ అయి ఉంటాయి. ఇంకా మనకి హెడ్ అండ్ టెయిల్ని స్వాప్ చేయాల. రైట్, టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్,
హెడ్ ఈజ్ ఈక్వల్ టు tail, tail is equal to temp, else part close, reverse function కూడా క్లోజ్. ఓకే కదమ్మా, ఏం డౌట్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్షన్ ఇన్ సర్కులర్ డబ్లీ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా.